IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అండ్ అప్పటికే ఆయన చెప్పారు ఒక డాగ్ అయిన మానేసి కొన్ని రోజుల తర్వాత చనిపోయింది. సో అస్సలు పెట్ లవర్స్ ఊరుకోరు. అండ్ ఈ నెల రోజులు నువ్వు కేసు పెట్టినప్పటి నుంచి నెల రోజులు, జూలై 5th నుంచి ఇప్పటికి నెల 15 రోజులు అయిపోయింది. సో ఏం చేస్తున్నావు నువ్వు? రోజు టీవీలోనే కనబడుతున్నావు. ఇంట్లో కూడా పెట్ కేర్ టేకర్ లేడు. మరి ఎలా కుక్కల్ని? అండ్ దాని గురించి నెక్స్ట్ ఇంకొంతమంది మానసిక వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, జనరల్లీ ఒక 250-300 స్క్వేర్ యార్డ్స్ కొంపకి ఒక 2 కుక్కలు ఏవో పెట్టుకుంటారు. ఇంకా ఇష్టమైతే గేట్ దగ్గర పెట్టుకుంటారు. కొంచెం ఒక 550-600 స్క్వేర్ యార్డ్స్, 600 గజాలు, 1000 గజాల కొంప పెద్దది, కొంచెం గార్డెన్ అవన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం కుక్కల్ని పెంచుకుంటారు. అవి కూడా ఎలా పెంచుకుంటారు? వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి ఆ బ్రీడ్లు పెంచుకోరు. వాళ్ళు కప్పులు తెచ్చుకోవడమే కుక్కలు. అవి పిల్లలు పెడితే ఆ పేరెంట్స్తోనే ఉంచుతారు, అమ్మరు. సో ఈ 2 కుక్కలు ఆ పిల్లలు 6, 4, 7 ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ ఆ కాంపౌండ్లో తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఎంత నంబర్ ఉండాలనేది కూడా వాళ్ళ ఇంటి ఇదిని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లూ క్రాస్ లాంటి వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో ఉందా, అక్కడే 10కి మించి ఉండవు. అవును, అంత పెద్ద స్టూడియో, 7 ఎకరాలు మళ్ళీ. సో ఒక 150-250 గజాల ఇంట్లో నువ్వు 25 కుక్కలు పిల్లులు పెట్టావు. ఎందుకు పెట్టావు అని అడిగితే మానసిక వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఆవిడ కండిషన్ విన్నామండి మొన్న రీసెంట్లీ, నాకు అది కావాలి, నాకు ఇప్పుడు అర్జెంటుగా ఎవడో ఒకడు కావాలి అని చెప్పి అరుస్తుంది. ఇంకేదో సెక్స్ కోసం అరుస్తున్న వీడియోలు చూసాము. ఇలాంటి వాళ్ళకి కొంచెం జూఫిలియా అనే ఒక వ్యాధి ఉంటుంది. అంటే ఏంటంటే యానిమల్స్తో కూడా సెక్స్ చేయాలి అనిపించేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే రకరకాల బ్రీడ్లు తెచ్చుకొని వికృతంగా వాటితో ఏవేవో చేసుకుంటారు అని చెప్పేసి కొంతమంది మానసిక వైద్య నిపుణులు చెప్పారు. జూఫిలియా ఉంటుంది కొంతమంది, గుర్రాలతో కానీ కుక్కలతో కానీ. ఇప్పుడు అంటే కొంతమందికి చూడండి కుక్క పిల్లలు అంటే ఇష్టం, ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అందుకోసం కాదు, ఇప్పుడు ఆమె షాక్ అయిపోయింది, ఒకసారి నేను బ్లాంక్ అయిపోయింది. అట్లా ఉంది అంటే వాళ్ళు మానసిక వైద్య నిపుణులు చెప్తుంటే మనం విన్నా, నాకు కూడా విచిత్రంగానే అనిపించింది. అంటే అవును కదా అనిపిస్తుంది. యానిమల్స్ తప్పుగా వాడుకోవడం కోసం అన్ని పెంచుకుంటారు. ఇప్పుడు ఇంత హౌస్ అమ్మా, డూప్లెక్స్ హౌస్లో అన్ని ఎట్లా అకామిడేట్ చేస్తావు నువ్వు? పైన ఒకరు కింద ఒకరు, మీకే సరిపోట్లా? అవునా? రాను పోను గెస్ట్లు వస్తూనే ఉన్నారు. మళ్ళీ తుడవడానికి పని పిల్లలు కూడా ఉన్నారు. అంత పెద్ద కొంప, అన్ని కుక్కలు ఎందుకు, అన్ని పిల్లలు ఎందుకు? సరే నీకు ఇష్టమే కాదనం, అన్ని ఎక్కడి దగ్గర ఉంటాయి? ఏ బ్లూ క్రాస్ వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకెక్కడో ఉంటాయి. అంతెందుకు? మన చికోటి ప్రవీణ్ ఉన్నాడా, ఆయన దగ్గర కూడా బోల్డ్ అన్ని జంతువులను చూసాం. మన ఒక మినీ జూ టైప్ జంతువులు ఉన్నాయి. ఆయన ఒక పెద్ద కాంపౌండ్లో పెట్టాడు వాటికి కావాలని. అండ్ ఒక డాగ్ నువ్వు పెట్టావంటే అది రోజు దాని వాకింగ్, దానికి ఒక టెరిటరీ, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇప్పుడు సరే ఎంతకన్నా 4 BHK హౌస్ అనుకుందామమ్మా, నువ్వు టైట్గా షెడ్యూల్ చేస్తావు. ఒక్కొక్క డాగ్కి నువ్వు 6x4 లేదా 4x4 వేసుకో, టైట్గా పెట్టుకుందాం. 4x4 డబ్బాలు పెట్టిన రూముకి 10 కంటే ఎక్కువ రాము. నీ 2-3 బెడ్రూమ్ల కుక్కలకి అయిపోతాయి. నువ్వు అలా అకామిడేట్ టైట్గా అకామిడేట్ చేయాలన్నా కూడా. ఇంకా వాటిని నువ్వు ఎప్పుడు లాలిస్తున్నావు, ఎప్పుడు పాలిస్తున్నావు, ఎప్పుడు బుజ్జగిస్తున్నావు, ఎప్పుడు చిచ్చు అంటున్నావు, ఎప్పుడు వాటిని మంచి ఫుడ్ ఇస్తున్నావు, ఎప్పుడు వాటికి డాక్టర్ చెకప్లు చేపిస్తున్నావు, ఎప్పుడు వాటికి ఫిట్నెస్ ఇస్తున్నావు, ఎప్పుడు వాకింగ్కి తీసుకెళ్తున్నావు. ఇవన్నీ ఏంటి? పోనీ మీ కాలనీ వాళ్ళని ఎవరైనా అడుగుతారంటే, అమ్మో ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయి, మేము బోమా బాబు అంటే వాళ్ళకి తెలియదులే, సరే వదిలేద్దాం. నీకేం కావాలి? ఆ కాలనీ వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు, ఎప్పుడు మేము చూడలేదండి తీసుకొచ్చి తిప్పింది అని. తిప్పట్లా, ఆమె తిరగట్లా. ఇప్పుడేమో బయట బహిరంగంగా అందరికి తెలిసిపోయేసరికి బయటికి కూడా రావట్లా. ఇదితో అరుస్తాయి వాటి. అంటే ఒక స్టేజ్ వచ్చాక అంటే కూడా అవి కూడా కామ్గానే ఉంటాయి, అన్నీ అరవవు, మనం చెప్పినట్టు వింటాయి ఎంత కాదన్నా కూడా. సో ఓవరాల్గా ఇది సంగతి. సో యానిమల్ కేర్ వాళ్ళని కూడా ఏమంటున్నారంటే, ప్రజెంట్ లావణ్యని ప్రొటెక్ట్ చేయండి. ఎందుకు అంటే ఇంకొకటి వెర్షన్, ఇప్పుడు రేపులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు అమ్మాయిలను కిడ్నాప్ చేసి చిన్నపిల్లల్ని రేపులు చేసి రేపిస్టులు ఉన్నారు సమాజంలో బోల్డ్ అంతమంది. ఎవడెక్కడ నుంచి ఎవరిని ఎత్తుకెళ్ళి రేప్ చేస్తాడో తెలియట్లా. వాళ్ళు లావణ్య వాయిస్ విన్నారు, పలానా డ్రగ్స్ ఆమెరా ఇంట్లో ఉంటుంది, వెళ్దాము
ఈ టైంలో మంచి మత్తులో ఉంటుంది, రోజు రాత్రి ఆమెకి ఏదో కావాలి, అగో చూడు ఆమె చెప్పింది, నాకు వాయిస్ రికార్డ్ ఉంది, నీళ్ళని చేసి పోలీస్ స్టేషన్లో వెళ్ళే కంటే ఆమె దగ్గరికి వెళ్తే కోఆపరేట్ చేస్తుంది, వెళ్దామని చెప్పి ఆమె ఇంటి మీద పడరు రేపిస్టులు? పడతారా పడరా? ఆమెకు హానికరమే కదా. నీ ఆడియోలు నువ్వేగా బయట పెట్టుకున్నావు, చండాలమైన ఆడియోలు. నేను వినలేదు. రారులే చెప్తున్నా, అంటే బేసిక్ మానసిక నిపుణులు చెప్పే మాటలు ఏంటంటే ఇది. తన ఆడియోస్ అంతలా మాట్లాడినట్టు కూడా నేను వినలేదు అంట. అలా అంటావా? ఓకే. సో దరిద్రమైన ఆడియోస్ అనమాట. నాకు ఇప్పుడు మగాడు కావాలి కావాలి, నాకు ఇంకేదో చేయడానికి మగాడు కావాలి కావాలని తన వీడియోస్ తన ఆడియోస్ తనే బయట అంటే పెట్టుకున్నారా? వాళ్ళు బయట పెట్టుకున్నారంటే ఈవిడ కొన్ని పెడితే శేఖర్ పాష పెట్టడం, శేఖర్ పాష కొన్ని పెడితే ఈవిడ పెట్టి అట్లా కొన్ని వైరల్ అయ్యాయి ఓవరాల్గా. సో అట్లాంటి చండాలమైన ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత బయట తిరిగే రేపిస్టులు కూడా వెళ్ళి ఏం చేస్తారు? తలుపు కొట్టరు. నీకు ఎంత కాదన్నా హానికరమే ఇక్కడ ఉండడం. సో వీళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే ఆ జంతువులని బ్లూ క్రాస్ సొసైటీకో లేకపోతే యానిమల్ వెల్ఫేర్కో అప్పచెప్పి వాటి సంరక్షణ చూసుకోండి. లావణ్యని కూడా రిహాబ్కి పంపించి ఆమె సంరక్షణ చూసుకోండి. ఆమెకు కూడా మానసిక అంటే సైకలాజికల్ గా ఒక ట్రీట్మెంట్ అవసరమా? ఎగ్జాక్ట్లీ అవసరమే కదా. అందుకే కదా ఇప్పుడు బయట ఇప్పుడు ఆవిడకి ఏంటి, నువ్వు రాస్తరం కావాలా? వద్దు. ఇల్లు కావాలా? ఆయన ఇస్తా అంటున్నాడు. ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? వద్దు. నాకు వాడు వద్దు, వాడి ప్రేమ వద్దు, ఏమొద్దు, పోండి. అయినా సరే టీవీ ఛానల్లో పడి తిరుగుతున్నావు, ఇంకా తిరుగుతున్నావు, ఏదో ఫైట్ చేస్తున్నావు. నీకు ఏదో కావాలి. ఏం కావాలి? సంథింగ్ యూ నీడ్. అదేంటో నీకు తెలియదు. ఒక కన్ఫ్యూజన్ మైండ్లో నువ్వు సొసైటీలో తిరుగుతున్నావు కాబట్టి నిన్ను రిహాబ్కి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అదే పైనగా ఎంటర్టైన్ అవుతున్నారు నిన్ను పిలుచుకొని. నువ్వేమో నేను వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చా, వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చా అని చెప్తున్నావు నవ్వుకుంటా తులుకుంటా. సరే, ఇది జరిగింది ఓవరాల్గా. సో ఈ ఎపిసోడ్ని ఎన్ని రకాలుగా తీసుకున్నా సరే కుక్కల సంరక్షణ, లావణ్య సంరక్షణ ఇంపార్టెంట్. నెక్స్ట్ మస్తాన్ సాయి ఒకవేళ నిజాలు చెబితే లావణ్య కూడా A5గా అరెస్ట్ అయ్యి, A5 వీడు కదా, A6గా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా క్యూట్ గా లేకపోతే చాలా ఇష్టంగా ప్రేమగా ఈ పెట్ డాగ్స్ ని అట్లా పెంచుకుంటారని తెలుసు, కానీ వాటిని కూడా అంటే ఈవిడ చేసిందో లేదో మనకు తెలియదు. అంటే ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు అని మానసిక వైద్య నిపుణులు చెప్పిన మాటలు చెబుతున్నారు. బట్ అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా క్యాలిక్యులేషన్స్? ఇంత హౌస్లో అన్ని కుక్కలు, పైగా ఈవిడికేమో మెంటల్లీ ప్రాబ్లం, డ్రగ్స్ తీసుకుంటుంది, రోజు మగాళ్ళు కావాలని ఆడియోలు ఉన్నాయి. పైగా ఇంట్లో వీళ్ళిద్దరు అరుచుకొని కొట్టుకుంటున్నారు ఒకరినొకరు. అవన్నీ ఏం చేస్తారు? 2 కుక్కలు ఉంటేనే భయపడి చేస్తాయి, అరుస్తాయి. అన్ని కుక్కలు. అండ్ నెక్స్ట్ ఆ కుక్కల్ని రాస్తారం కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైతే తెచ్చుకున్నాడో ఇష్టంగా వదిలేసి వెళ్ళాడు. అంటే ఈమె మీద అసహ్యమో ఉన్నా కూడా కొంతమంది, ఇప్పుడు అంతెందుకు సమంత నాగచైతన్య ఎపిసోడ్ విడిపోయిన ఎపిసోడ్, ఒక కుక్క వాళ్ళిద్దరికి మ్యూచువల్గా తిరుగుతూ ఉంటుంది విడిపోయినా కూడా. సో ఇట్లా విడిపోతే కొన్ని రోజులు ఆయన దగ్గరకు ఇంత దగ్గర పెట్టుకుంటారు, ఎప్పుడో దగ్గర కొన్ని కుక్కలు నాకు కావాలని పోరాడతాడు. ఆయన కుక్కల్ని కూడా అసహించుకుంటున్నాడు. అంటే ఈవిడేదో చేసింది కుక్కల్ని అవతల మనిషి అసహించుకునేలాగా అనే క్యాలిక్యులేషన్స్లో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు.